హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ గోవర్ధన్ ముఖ్యర్ల. సో ఈరోజు మీ ముందుకు ఒక మనకి ఏదైతే 2025 డిసెంబర్ 8th 9thలో గ్లోబల్ సమ్మిట్ జరిగిందో, తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ జరిగింది మనకు ఫ్యూచర్ సిటీలో. దానికి సంబంధించి ఏదైతే 5.75 lakhs ఇయర్స్ ఏవైతే మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయో, సో దానికి సంబంధించి ఏ కంపెనీ ఎక్కడ రాబోతుంది, ఈ ఇన్వెస్ట్మెంట్లు మేజర్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ లొకేట్ కాబోతున్నాయి అనే దాన్ని బట్టి ఒక్కొక్కటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దీంట్లో డేటాలో కొంచెం అప్ అండ్ డౌన్ మార్పులు ఉంటాయి. సో వాళ్ళు స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేసిన దానికి ఇప్పుడు రియాలిటీకి వచ్చేదానికి కొంచెం మార్పులు ఉంటాయి. ఇది మనం తీసుకున్నదైతే అక్యురేటెడ్ డేటానే, బట్ కొన్ని మారే అవకాశం కూడా ఉంటుంది. అదొకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో మనం ఫస్ట్ టాపిక్ వచ్చేస్తే, ఈ గ్లోబల్ సమ్మిట్లో ఏఐ బేస్డ్కి సంబంధించి మోస్ట్లీగా వచ్చినాయి. దీంట్లో 52% వచ్చిన ఇన్వెస్ట్మెంట్లలో పూర్తిగా 52% మనకు ఏఐ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్లు రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ గ్లోబల్ ట్రెండ్, ఇప్పుడు ఏదైతే మనకు రాబోతున్న జనరేషన్ ఏదైతే ఉందో, మనం ఈ మధ్యకాలంలో ఇన్స్టా కానీ ఫేస్బుక్లో కానీ చూస్తున్నాం, ప్రతి ఒక్క వీడియో కూడా ఏఐతో త్రూ జనరేట్ చేసినాయి అనమాట. సో ఈ ఏఐ బేస్డ్కి సంబంధించిన కంపెనీస్ ఇక నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ రావడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే గ్లోబల్ సమ్మిట్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు వచ్చిన ఇన్వెస్ట్మెంట్లలో 52% మాత్రం ఏఐ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్లు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టార్ నుంచి వచ్చినాయి అనమాట. సో దీంట్లో కొన్ని మేజర్ కంపెనీస్కి సంబంధించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం అవి యాజ్ పర్ మ్యాప్ ప్రకారం కూడా ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో కంపెనీస్ వచ్చేసే వరకల్లా మనకి ఒకటి ఇన్ఫ్రాకీ కంపెనీ, ఇది 70,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. దీని మెయిన్ ఏంటి అని అంటే 1 GW డేటా సెంటర్కి సంబంధించింది అనమాట ఇది. సో సెకండ్ వన్ వచ్చేస్తే ఏజీఐడిసి, ఇది సింగపూర్ బేస్డ్ కంపెనీ, ఎడ్యుడ్కెన్ కూడా అంటారు దీన్ని. 67,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం జరిగింది ఇది. సో ఇది కూడా సేమ్ అంతే, అంతర్జాతీయ స్థాయి గేట్వే డేటా సెంటర్ ఇది కూడా ఏఐ బేస్డ్కి సంబంధించింది అనమాట. సో థర్డ్ వన్ వచ్చేస్తే బ్రూక్ఫీల్డ్ యాక్సెన్సర్ వెంచర్కి సంబంధించింది. సో ఇప్పుడు దీంట్లో అన్నిట్లలో చూసుకుంటే బ్రూక్ఫీల్డ్ యాక్సెన్సర్ కంపెనీ అనేది చాలా వెల్ కంపెనీ అనమాట. ఇది కూడా 75,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. ఇది డీప్ టెక్నాలజీ తీసుకురాబోతుంది. అండ్ R&D, ఏఐలో కూడా R&D గ్లోబల్ వైజ్గా తీసుకురావడానికి ఇది ముందుకు వస్తుంది అనమాట. ఇకపోతే జేసీకే ఇన్ఫ్రా, ఇది 9,000 కోట్ల రూపాయలతోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇది కూడా డేటా సెంటరే. సో దాని తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి అదాని గ్రూపు. ఇది అదాని గ్రూప్ వాళ్ళు యాక్చువల్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లలో 12,000 కోట్లు సమ్ అరౌండ్ పెట్టారు. దాంట్లో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. 2,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 48 megawatts గ్రీన్ డేటా సెంటర్ వీళ్ళు తీసుకురావడానికి ముందుకు వచ్చారు. తర్వాత సిక్స్త్ వన్ వచ్చేస్తే ఆక్విలర్ నెక్సస్ నార్త్ స్టార్ అనమాట. ఇది సుమారు 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు. ఇది వచ్చేస్తే ఏఐ బేస్డ్కి సంబంధించిన డేటా సెంటర్, అట్ ద సేమ్ టైం ఇనిషియేటివ్స్ అనమాట వీళ్ళది. ఇకపోతే సెవెంత్ వన్ వచ్చేస్తే టీసీఎస్, టీబీసీ కన్సల్టమ్, వీళ్ళది 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు, హైపర్ డేటా సెంటర్ అనమాట వీళ్ళు తీసుకొచ్చేది. సో ఇవి ప్రస్తుతానికి ఏఐ బేస్డ్లో కొన్ని మేజర్ డేటా సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక ఈ ఏఐ బేస్డ్లో వచ్చిన ఈ ఒక 7 కంపెనీలు ఉన్నాయి. ఈ 7 కంపెనీలు మోస్ట్లీ టోటల్ కూడా 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందనమాట. అంటే మనకు వచ్చింది 5,75,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ మనకు గ్లోబల్ సమ్మిట్లో వచ్చింది. సో దీంట్లో 3 లక్షల ఇన్వెస్ట్మెంట్లు అనేది మాత్రం ఏఐ బేస్డ్ మీదనే రావడం జరిగింది. సో క్లియర్ కట్గా చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు జరిగాయి కావు, 1 yearలోనో 2 yearsలో అయ్యాయి కావు. ఇదంతా కూడా ఒక 5 years టైం పడుతుంది. 5 yearsలో మనకు ఇక్కడ ఫ్యూచర్ సిటీలో ఎక్కడెక్కడ రాబోతుంది, ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఎక్కడెక్కడ ఏం రాబోతున్నాయి అనేది మీకు ఒక్కసారి మ్యాప్ త్రూ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మ్యాప్ చూద్దాం మనం. సో ఇక్కడ మనం ఒకసారి మ్యాప్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ మ్యాప్లో ఏఐ బేస్డ్కు ఏదైతే గవర్నమెంట్కు దగ్గర ప్రస్తుతానికి ఫ్యూచర్ సిటీ పేరుతోటి 14,000 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో, సో ఆ ల్యాండ్కి సంబంధించి కొంత ల్యాండ్ డివిజన్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఏఐ హబ్ అనేది కూడా ఒకటి తీసుకురావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజర్ జోన్కి సంబంధించి. సో ఇప్పుడు మనం వీళ్ళు ఏఐ బేస్డ్ తీసుకురాబోతున్నారు కాబట్టి ఏఐ హబ్బులనే పెడతారంటే కాదు. కొన్ని ఇంతకు ముందుకు ఏదైతే అమెజాన్ డేటా సెంటర్ ఉందో బేగర్ కంచె దగ్గర, అది వెల్ నోన్ నేము మీర్ఖాన్పేట అంటాము. సో మీర్ఖాన్పేట దగ్గర ఏదైతే మనకు అమెజాన్ డేటా సెంటర్ ఉందో,
సేమ్ దాని దగ్గర కూడా కొన్ని రాబోతున్నాయి. కంట్రోల్-ఎస్ 45 ఏకర్స్లో కంట్రోల్-ఎస్ కూడా ఏఐ డేటా సెంటర్ మన అమెజాన్ డేటా సెంటర్కి దగ్గరగా అది వాళ్ళు కూడా ఏఐ డేటా సెంటర్ తీసుకురావడం జరుగుతుంది. సో మేజర్గా ఇప్పుడు ఇక్కడ మనకు మ్యాప్ త్రూ చెక్ చేసుకోదలుచుకుంటే ఒక్కసారి చూస్తే ఇది వచ్చేస్తే మనకు ఇలా ఇది శ్రీశైలం హైవే అనుకోవచ్చు మనం ఇది. సో దీని తర్వాత ఇది వచ్చేస్తేనేమి ఇది సాగర్ హైవే. ఇది ఇలా మనకు ఓఆర్ఆర్ అనుకుందాం. ఈ ఓఆర్ఆర్ ఇక్కడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14, దాని తర్వాత ఇక్కడికి వచ్చేస్తే ఎస్కొత్తూరు జంక్షన్ పాయింట్. ఇది ఫీచర్ సిటీ లోపలికి అంటే గతంలో కేసీఆర్ గారు వేసిన ఏదైతే 4 లైన్ రోడ్డు ఉందో ఆ 4 లైన్ రోడ్డు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఒక్కసారి ఈ మ్యాప్ అంతా అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఒకసారి రిమైండ్ చేస్తాను. ఇది లైఫ్ సైన్స్ హబ్, ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజెస్ జోను, ఇది వచ్చేస్తే మిక్స్డ్ రెసిడెన్షియల్ యూజ్ జోను, ఇది వచ్చేస్తే స్పోర్ట్స్కి, ఇది ఎంటర్టైన్మెంట్, ఇది ఏఐ, ఇది హెల్త్, ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజెస్ జోను, ఎడ్యుకేషనల్ హబ్ అండ్ రెసిడెన్షియల్ జోను. సో దీంట్లోనే వీళ్ళు మనకు ప్రస్తుతానికి వచ్చిన గ్లోబల్ సమ్మిట్లో సంబంధించిన దీన్ని బేస్ చేసుకొని కొంత రావడం జరిగింది. సో రిమైనింగ్ ఇంకొక 16,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. సో ఇప్పుడు ఏదైతే ఏఐ బేస్డ్ రాబోతున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఏఐ బేస్డ్ హబ్ అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ కలర్ కోడింగ్ కూడా ఉంటుంది చూడండి, ఏఐ జోన్ అని ఉంటుంది, ఏఐ సిటీ అని ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించింది, ఏఐకి సంబంధించింది ఇక్కడ ఉంటుంది. ఈ ఏఐకి సంబంధించిన ల్యాండ్ ఎంత ఉందండి అంటే 297 ఎకరాలే ఉంది. మరి 297 ఎకరాలల్లో ఇన్ని కంపెనీలు ఎక్కడెక్కడ తీసుకొచ్చి పెడతాయి? కనీసం ఒక్కొక్క కంపెనీకి 100 ఎకరాలన్నా కావాలి కదా. మనం చెప్పింది మీరు 7 కంపెనీలు చెప్పినాం కదా అని అంటే కొన్ని ఏఐ బేస్డ్ మీద ఇక్కడ పెడుతున్నాయి, మరికొన్ని ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజెస్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా పెడుతున్నాయి. అయితే ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీకి సంబంధించింది. అంటే ఇప్పుడు ఇక్కడ జనరల్ ఇండస్ట్రీ కూడా ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా కొన్ని డేటా సెంటర్స్ రాబోతున్నాయి. ప్రీవియస్ ఇక్కడ మనకు అమెజాన్ డేటా సెంటర్ ఉంది. సో మోస్ట్లీ ఈ ఏరియాలలో ఈ ఫీచర్ సిటీ కాన్సెప్ట్లల్లో మనకు మేజర్గా ఏఐ బేస్డ్కు సంబంధించి వచ్చే కంపెనీలల్లో ఎక్కువ శాతం లొకేషన్స్ డెవలప్మెంట్ అయ్యేది ఒకటి ఇటు వస్తే మీర్ఖాన్పేట, తర్వాత ఎస్కొత్తూరు జంక్షను, కందుకూరు, ముచ్చర్ల, కడతాలు. ఇక్కడ మేజర్ ఇక్కడ ఒకటి మనం బాగా గమనించవలసింది ఏంటనంటే ఏదైతే రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 13 నుంచని మీర్ఖాన్పేట వరకు ఫేజ్ 1, మీర్ఖాన్పేట నుంచని మళ్ళీ ఆమనగల్లుకు ఫేజ్ 2 ఏదైతే తీసుకురాబోతున్నారో ఇందులో మేజర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకు ఈ కడతాల నుంచని అన్మాస్పల్లి వెళ్తామో అన్మాస్పల్లి ఆ పరిసర ప్రాంతాలలో ఇక్కడ మాత్రం దీనికి ఎగ్జిట్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఇక్కడ ఏం జరగబోతుందంటే మేజర్గా ఈ కడతాల నుంచని వెళ్ళే రోడ్డు ఏదైతే అన్మాస్పల్లి రోడ్డు ఉందో ఆ రోడ్డు ఇప్పుడు 100 ఫీట్ రోడ్డు కింద డెవలప్మెంట్ చేయబోతున్నారు. సో ఈ రాబోయే రోజులలో ఏ బేస్డ్కి సంబంధించిన కంపెనీస్ ఏవైనా సరే మేజర్గా ఈ కడతాలు, ముచ్చర్ల, కందుకూరు, మీర్ఖాన్పేట ఈ సర్కిల్ మీద ఇలా డెవలప్మెంట్ అవుతాయి ఏ బేస్డ్కి సంబంధించి. ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ట్రెండ్ నడిచేదంతా కూడా జనరేషన్ అంతా కూడా జరిగే ప్రతి జనరేషన్ ఇక నుంచి వచ్చే జనరేషన్ అంతా కూడా ఏఐ బేస్డే ఉంటుంది. కాబట్టి ఏఐకి రాబోయే ఇన్వెస్ట్మెంట్లే ఎక్కువ రాబోతాయి. మీరు దావోస్కి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళినప్పుడు కూడా తను బాగా ఎక్స్ప్లోర్ చేసింది కూడా ఏఐ బేస్డ్ మీదనే ఎక్స్ప్లోర్ చేశాడు. సో తను మొన్న దావోస్కి వెళ్ళిందని ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడానికి కాదు, తెలంగాణ అంటే ఏంటిదని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాడు. హైదరాబాద్ ఫీచర్ సిటీ అంటే ఏంటో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాడు. సో మోస్ట్లీ మనకు వచ్చే ఏఐ బేస్డ్ కంపెనీస్ మాత్రం ఫీచర్ సిటీలో వస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక ఐటీ ఫామ్లు అప్పుడే ఐటీ ఎలాగనైతే పుట్టుకొస్తున్న టైంలో తను ఎలాగనైతే అక్కడ తీసుకొచ్చి ఈ హైటెక్ సిటీలో ఎలాగనైతే స్టార్ట్ చేశాడో దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్కటి ఈ రోజుకి వచ్చే వారికల్లా ఎప్పుడో 1995లో స్టార్ట్ చేసింది ఈరోజు 2026లో ఉన్నాం. సుమారు 25 సంవత్సరాల పీరియడ్లో ఇంత ఎదిగిందనమాట. సో ఇవి కూడా రేపు రాబోయే భవిష్యత్తులో ఇది కూడా మెల్లగా అంటే ఈ స్థాయి గచ్చిబౌలి, కోకాపేట, ఇటు వస్తే హైటెక్ సిటీ, మాదాపూర్ అంత అవుతుందని అయితే నేను చెప్పట్లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చే ఇన్వెస్ట్మెంట్లు మొత్తం కూడా ఏఐ బేస్డ్ కాబట్టి కొంత ఇక్కడ మనకు డెవలప్మెంట్కి అవకాశం ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకు ఇన్వెస్ట్మెంట్లు తీసేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది మనకు ఏఐ బేస్డ్కు సంబంధించిన లొకేషన్స్. ఇందులో మీరేమన్నా ఇఫ్ ఇన్ కేస్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే మీర్ఖాన్పేటలో అరౌండ్ 30 నుంచి 35,000 కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి బిఫోర్ మీర్ఖాన్పేట.
ఆఫ్టర్ మీర్ఖాన్పేట 20 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఇక్కడ ఎస్కొత్తూరు విషయానికి వచ్చేస్తే ఇక్కడ సుమారు కొన్ని ప్రాజెక్టులు 35-40 వేలు అట్లా అమ్ముతున్నాయి. ఇక్కడ ముచ్చర్ల సైడ్ వచ్చేస్తే ముచ్చర్ల అంతా కూడా యాజ్ పర్ 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇదంతా కన్జర్వేషన్ జోన్లు ఉండడం వల్ల అక్కడ ప్రాజెక్ట్స్ ఏం లేవు. ఫ్యూ ప్రాజెక్ట్ 1 or 2 లాగా జీపీ లేఅవుట్స్, ఓల్డ్ లేఅవుట్స్ కొన్ని ఉన్నాయి. అందులో అరౌండ్ 15 నుంచి 18-20 ఆ రేంజ్లో అమ్ముతున్నారు. తర్వాత వచ్చేస్తే నెంబర్ 1 లొకేషన్. ఇప్పుడు మీరు గతంలో మీర్ఖాన్పేట ఎట్లనైతే సూపర్ లొకేషన్ అనుకుంటున్నామో దీంతో పాటు కడతాల్ కూడా అంతే లొకేషన్ డెవలప్మెంట్ కాబోతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్, ప్రైమ్ లొకేషన్ కాబోతుంది. సో ఇక్కడ కడతాల్లో కూడా ఆల్మోస్ట్ మనకు 15,000 నుంచి 20,000 గజం చొప్పున ఇక్కడ ప్రైజెస్ అనేవి నడుస్తున్నాయి. సో ఇది దీనికి సంబంధించింది. మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలనుకుంటే కనుక ఈ లొకేషన్ మీద మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ లొకేషన్ మీద ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లో ఈ ఏరియా మాత్రం ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. సో ఇది ఏఏ బేస్డ్కి సంబంధించి. ఇంకా చాలా కంపెనీస్ వచ్చినాయి, ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టర్స్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా కంటిన్యూగా మాట్లాడుకుందాము. సో ఇది ఏఏ బేస్డ్కి సంబంధించింది. సో మీరు నాకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా నెంబర్ 9573014397 ఆర్ 9390487807. సో నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.